నేమ్ పట్టుదల. మూవీ ఎలా ఉంది అంటే ఇట్ వాస్ ఓకే అబోవ్ యావరేజ్. వన్ టైమ్ వాచ్ ఫిల్మ్ అండి. నాకైతే పర్లేదు ఓకే అనిపించింది. చెప్పాలంటే ఫస్ట్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఫస్ట్ చాలా బాగుంది. చాలా బా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంది. చెప్పాలంటే అలా ఫస్ట్ గ్రాఫ్ అలా జుయ్ అని వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం జుయ్ అని తగ్గిపోతుంది. సో దానివల్ల నాకు కొంచెం ఓవరాల్ ఇచ్చామంటే ఒక 5 పాయింట్స్‌కి ఒక 2.5, 2.6 రేటింగ్ అంత ఓకే యావరేజ్ అనిపించింది దానివల్ల మూవీ మొత్తం కూడా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బా నచ్చిందండి. నో అడల్ట్ కంటెంట్, నో మసాలా, నో బ్యాడ్ లాంగ్వేజ్. యెస్ ఫ్యాన్ వచ్చి చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద స్టోరీ లైన్, మన మెయిన్ హీరో మధ్యలో గొడవలయ్యేసి విడాకులు తీసుకుందాం అనుకుంటా. సో విడాకుల కోసం వాళ్ళు పుట్టింటికి వెళ్తారన్నమాట. మన మెయిన్ హీరో అజిత్ గా హీరోయిన్ త్రిష గారు అనమాట. సో వాళ్ళు వెళ్ళే దారిలో కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో నెక్స్ట్ హీరోయిన్‌కి ఏమైంది? హీరో ఏం చేసాం ఫైనల్ స్టోరీ అండి చెప్పాలంటే. సింపుల్‌గా హీరో ఒకటి అవుతుంది. సో దాన్ని మన హీరో ఏం చేసామని స్టోరీ చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద మూవీ ప్లస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ అండి చాలా ఎంగేజింగ్, చాలా మంచి థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా అలా కర్వ్ అనేది గ్రాఫిక్స్ అని వెళ్తుంది పైకి. ఆ ఇంటర్వల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది. చాలా ఫస్ట్ హాఫ్ చాలా సూపర్ ఇంప్రెషన్ చెప్పుకోవచ్చు. అజిత్ సార్ యాక్టింగ్ వాస్ టూ గుడ్ అండి. నాకు చాలా ఇంప్రెస్ చేస్తుంది. మన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి యాక్షన్ సార్ బుక్ అండి చాలా బాగున్నాయి. మెయిన్ సెకండ్ హాఫ్ లో ఒక కార్ ఫైట్ సీన్ ఉంది. ఆ కార్ ఫైట్ కొత్తగా ఉంది, చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫైట్ సీన్ మాత్రం. కమింగ్ టు రేటింగ్స్ చాలా ఉన్నది. మెయిన్ డిస్కస్ చేద్దామండి. సెకండ్ హాఫ్ అండి చాలా యావరేజ్‌గా ఉంది సెకండ్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ చాలా హై ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఏమనుకుంటే దీంతో పాటు మనం ఇంకా ముందుకెళ్తున్నాం అనుకుంటే మనం ఇంకా తగ్గుతుంది అక్కడ. పూర్తి విరుద్ధంగా జరుగుతుంది అక్కడ. సో సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్, చాలా లాగ్‌గా ఉంటుంది మనం చెప్పాలంటే. అండ్ క్యారెక్టర్ డెప్త్ అంత లేదండి. చాలా లైట్‌గా రాసుకున్నాం అనిపించింది. ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేదేమో. అండ్ మ్యూజిక్ ఈజ్ ఓకే అండి. బీజీఎం కూడా ఓకేగా ఉంది. అంత హై ఏం లేదు. కొన్ని లాజికల్ సీన్స్ ఉంటాయండి. మనకు అనిపిస్తుంది ఇలా ఎలా జరుగుతుందనేసి. సేమ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన బోయ గారు అంటూ సేమ్ అలా ఉంటుందన్నమాట. అక్కడ ట్విస్టులు కూడా, గ్రావిటీ గాని, ఆ యాక్షన్స్ అలా ఉంటాయన్నమాట. కొన్ని చెప్పకూడదు మళ్ళీ మీకు లీక్ అయిపోతుంది కాబట్టి. అండ్ కొన్ని ఎక్కువ సినిమాలో సినిమాలో ఎక్కువ తీసుకున్నాం. దానివల్ల నాకు కొంచెం మూవీ అనేది కొంచెం ఎక్కలేదు నాకు మైండ్‌లోకి. సో ఫైనల్ చెప్పాలంటే మోస్ట్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ తోటి ఓకే సార్ అనేది అలా మూవ్ అయిపోతుందండి. నాకేదో ట్రై చేయొచ్చు అనిపించింది. మీరు ట్రై చేయండి. మేబీ మీకు నచ్చొచ్చు. నాకైతే పర్లేదు అనిపించింది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతామో అండి. సో ఇదండి రివ్యూ అయితే. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా మూవీ రివ్యూస్ కింద కామెంట్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.